నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఒకే దేశం ఒకే ఎన్నిక అంటూ కూడా ఇక కేంద్ర ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధం కావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. కోవింద్ కమిటీ కూడా దీనికి ఇప్పటికే ఇచ్చిన దీన్ని కేంద్రం కూడా యాక్సెప్ట్ చేసింది. మరి జమిలీ ఎన్నిక భారతదేశంలో సాధ్యమా? సాధ్యాలేంటి? ముందుకు వెళ్తుందా? ముందుకు వెళ్తే సవాళ్ళేంటి? కాంగ్రెస్ పార్టీ విధానం ఏంటి? మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి లింగం యాదవ్ గారు ఉన్నారు. ఒక మాట చెప్పండి, ఫస్ట్ జమిలీ ఎన్నిక అనేది సాధ్యమా? యాక్చువల్గా మనం ఒకసారి భారత రాజ్యాంగం గురించి కనుక మనం మాట్లాడుకుంటే భారత రాజ్యాంగంలోనే చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఈ దేశము భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతినిధి అయినటువంటి భారతదేశంలో భిన్న కులాలు, భిన్న మతాలు, భిన్న ప్రాంతాలు, భిన్న భాషలు, భిన్న సంస్కృతులు ఉన్న నిలయమైనటువంటి భారతదేశానికి ఒక పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఆనాడు భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని మనం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇండియా అనేది ఈజనే కోఆపరేటివ్ ఫెడరలిజము, అంటే సమైక్య, అంటే రాష్ట్రాలు కేంద్రం రెండూ కలిసి ఉండేదే. అది భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 1 ప్రకారమే చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఇండియా ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఇవాళ బీజేపీ ఏదైతే మాట్లాడుతుందో జమిలీ ఎలక్షన్ అనేది అది సమైక్య స్ఫూర్తికి విరుద్ధం, భారత రాజ్యాంగానికి విరుద్ధం, పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్ఫూర్తికి కూడా విరుద్ధం. ఎందుకంటే ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలని ఇవాళ రాష్ట్రాల యొక్క హక్కులని హరించడమే ఇవాళ జమిలీ ఎలక్షన్ల యొక్క ముఖ్య ఉద్దేశం. ఇవాళ అంటే బీజేపీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఇవాళ దేశంలో రాజ్యాంగ వ్యవస్థల మీద దాడి జరుగుతుంది. ఇవాళ మనం చూసినాం గత 10 ఏళ్ళుగా ఏ విధంగా సిబిఐ, ఈడీ, ఐటీలని, అదేవిధంగా చివరకు కోర్టులను కూడా మేనేజ్మెంట్ చేయడం జరుగుతుంది. ఇవాళ మన అదే పార్లమెంట్ ఎలక్షన్లో ఆప్కీ బార్ 400 అని 400 సీట్లని ఇవాళ 240 సీట్లు వచ్చినాయి. ఇవాళ బీజేపీ, నరేంద్ర మోడీ, ఆర్ఎస్ఎస్ మళ్ళీ ఒక కుట్రకు తెరలేసిరు. ఏంది ఆ కుట్ర అంటే జమిలీ ఎలక్షన్ల పేరుతోటి ఈ దేశంకే స్ఫూర్తి అయినటువంటి సమైక్య స్ఫూర్తిని దెబ్బతీయడమే ఇవాళ జమిలీ ఎలక్షను. ఇవాళ భారతదేశంలో జమిలీ ఎలక్షన్ అనేది ఇప్పుడున్న పరిస్థితిలో చాలా కష్టము. ఇవాళ వాళ్ళు చెప్పేది ఏంటంటే గతంలో ఆనాడు స్వాతంత్రం వచ్చినప్పుడు 3 ఎలక్షన్లలో 52 ఎలక్షన్లు తర్వాత జరిగిన ఎలక్షన్లు 96-9 వరకు అది జరిగింది. కానీ అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. ఇవాళ కోవింద్ కమిటీ చెప్పేది వాళ్ళ ఏదైతే కమిటీ రిపోర్ట్లో మరి చాలా సమస్యలకు వాళ్ళు పరిష్కారం చూపలేదు. ఒక స్కాలర్గా నేను చెప్తున్నా, ఇవాళ వాళ్ళు అంటారు ఇవాళ జమిలీ ఎలక్షన్ పెడితే దేని ప్రధాన ఉద్దేశం ఏంది? సమయభావము, తర్వాత ఖర్చు అనేది. ఇవాళ ఖర్చు తగ్గిస్తే మరి 5 ఏళ్లకే ఖర్చు అంటావు, రేపు 5 ఏళ్ళు పెడితే కూడా ఖర్చు పెరుగుతుందంటావు. మరి నెక్స్ట్ దాన్ని కూడా 10 ఇయర్స్ పెట్టుకుంటావా, 20 ఇయర్స్ పెట్టుకుంటావా? రెండోది, ఇవాళ మీరు ఏ బేస్లో కూడా ఒక వ్యక్తి రిజైన్ చేస్తే లేదా అనివార్య కారణం వల్ల మరణిస్తే లేదా ప్రభుత్వాలు కూలిపోతే మరి అప్పుడు దానికి సొల్యూషన్ ఏందండి? అంటే ఇదన్నీ కూడా దీనికి ఇట్లాంటి టెక్నికల్ అంశాలతో పాటు దానితో పాటు రాజ్యాంగ అంశాలు కూడా కొన్ని ముడిపడి ఉన్నాయి. ఇవాళ నువ్వు అసెంబ్లీని ఏ బేస్ మీద రద్దు చేస్తావండి? అసెంబ్లీ రద్దు చేస్తే మరి కాల పరిమితులు నువ్వు ఎట్లా డిసైడ్ చేస్తావు? మధ్యలో ప్రభుత్వాలు కూలిపోతాయి. మరి అప్పుడు నువ్వు బై ఎలక్షన్లు పెడతావా? మరి బై ఎలక్షన్లు పెడితే మరి నీ స్ఫూర్తి అయితే జమిలీ ఎలక్షన్ ఉద్దేశం ఏంది? ఎలక్షన్స్ రెగ్యులర్గా ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎలక్షన్స్ ఉండొద్దు, ఒకేసారి జరగాలనేది. మరి నీకు అదే పెడితే మరి లోకల్ బాడీ ఎలక్షన్ల పరిస్థితి ఏంది? మరి దాన్ని జమిలీ ఈ సందర్భంలో మాట్లాడుతూ అంటే 2 దశల్లో జమిలీ ఎన్నికలు జరుగుతాయి. మొదటి దశలో మాత్రం లోక్సభ, అసెంబ్లీ జరుగుతుంది. ఆ తర్వాత 100 రోజుల్లోపే ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు జరపడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కూడా ఆ యొక్క నివేదిక ద్వారా తెలుసు. అదే అండి, ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే మరి ప్రభుత్వాలు మధ్యలో కూలిపోతాయి, ప్రభుత్వానికి మెజార్టీ లేనప్పుడు అప్పుడు పరిస్థితి ఏంది? అప్పుడు ఎవరు ఎలక్ట్ కావాలి? ఏ ప్రభుత్వం నడపాలి? ఎన్ని రోజులు నువ్వు రాష్ట్రపతి పాలన పెడతావు? మరి రాష్ట్రపతి పాలన ఎక్కువ పెడితే మరి ప్రజల హక్కు నువ్వు కాల రాసినట్టే కదా, ప్రజాస్వామ్య హక్కు నువ్వు కాల రాసినట్టే కదా. రెండోది, ఎవరైనా అనివార్య కారణం వల్ల ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ చనిపోవడమో తనకు తానుగా రిజైన్ చేయడం జరుగుతుంది. మరి అప్పుడు నీకు ఆల్టర్నేటివ్ ఏంది? ఎవరిని ఎలక్ట్గా చేస్తావు? మళ్ళీ ఎలక్షన్ పెడతావా? మళ్ళీ ఎలక్షన్ పెడితే మరి నీ యొక్క ఉద్దేశం ఏంది? నీ లక్ష్యమే నెరవేరదు కదా. అంటే ఇవన్నీ కూడా ఇవాళ బీజేపీ 10 ఏళ్లుగా వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలు ఇవాళ బయటకు వస్తుంటే వాళ్ళు ప్రజలు చెప్పుకోవడానికి ఏమీ లేక ఇవాళ జమిలీ అనేది ఒక నాటకం ఆడుతున్నారు. ఇవాళ ఇది జమిలీ అనేది తీసుకొస్తే భారత రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకము, సమైక్య స్ఫూర్తికి వ్యతిరేకము, ఇవాళ ప్రజాస్వామ్య పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకము. అంటే దీని అర్థమైంది స్లోగా ఇవాళ ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం నుంచి అధ్యక్ష తరహా పరిపాలనకు తీసుకుపోవాలన్న నీ ఉద్దేశం. ఇవాళ మరి నువ్వు ఒకవేళ పార్లమెంట్లో అసెంబ్లీకి పార్లమెంట్కు మరి లోకల్ బాడీల మధ్యలో ఏదైనా జరుగుతాయి, అది 2 సార్లు పెడితే దాని యొక్క నీ ఉద్దేశం ఏందండి? నీ ఉద్దేశమే దేశంలో ఒకేసారి ఎలక్షన్ జరగాలని. మరి అది ఎట్లా నిలబెడుతుందండి? మరి ఇవాళ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉంటాయి, మరి దాని పరిస్థితి ఏంది? దాని గురించి వాళ్ళు అడ్రస్సే చేయలే.
ఇవాళ ఎమ్మెల్సీ ఎలక్షన్లు అనేది ఇప్పుడు చాలా 5 రాష్ట్రాలలో ఈ దేశంలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎమ్మెల్సీలు ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్ అనేది ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంటాయి. అవి కూడా డిఫరెంట్ సెక్టార్ నుంచి ప్రజలు ఎన్నుకుంటారు. మరి అవి నువ్వు ఎమ్మెల్సీ రద్దు చేస్తావా? రద్దు చేస్తే మరి రాష్ట్రాల హక్కులు హరించినట్టే కదా. ఇప్పుడు రాష్ట్రాలకు అసెంబ్లీ నువ్వు ఏ బేస్లో రద్దు చేస్తావు అంటే ఇవాళ ఇది స్పష్టంగా కూడా రాష్ట్రాల హక్కుల్ని కాలరాయడమే. ఇవాళ వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు కప్పిపుచ్చుకోవడం కోసమే తీసుకొచ్చినటువంటి ఒక కొత్తదే ఇవాళ జమిలీ అనేది. ఇంకోటి జమిలీ ఎలక్షన్లో ఉన్న కుట్ర కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాహుల్ గాంధీ గారు ఒక నినాదం తీసుకుర్రు. ఇవాళ మెజార్టీ ప్రజలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ అణగారిన వర్గాలకు న్యాయం జరగాలి, క్యాస్ట్ సెన్స్ చేయాలని. ఈ క్యాస్ట్ సెన్సెస్ని డైవర్ట్ చేయడం కోసమే ఇవాళ ఆర్ఎస్ఎస్ బీజేపీ నాగపూర్ నుంచి కలిసి కుట్ర చేసిన ఆ కుట్రలో భాగంగానే ఇవాళ జమిలీ ఎలక్షన్ అనేది తీసుకొస్తుంది. ఇంకొకటండి, ఇప్పటి వరకు దేశం ఏ రాష్ట్రపతి చేసిన ఏ వ్యక్తి మీద కూడా ఆ ఒక కమిటీ ఏర్పాటు చేయలేదు. అసలు ఒక రాష్ట్రపతి చేసిన మహోన్నతమైనటువంటి పదవి చేసినటువంటి రాష్ట్రపతి చేసినటువంటి రామ్నాథ్ కోవింద్ గారితో ఆయన ఆధ్వర్యంలో కమిటీ వేయడమే తప్పండి. ఫస్ట్ ఇవాళ నీకు వేయాలనుకుంటే మిగతా సుప్రీంకోర్టు జడ్జీలతో వేసుకోండి. ఓకే, ఇంకోటి లా ఎక్స్పర్ట్ వాళ్ళతో ఒక రాష్ట్రపతితో కమిటీ వేసి ఆ కమిటీని ఇవాళ ఏదో చేస్తున్నాం అంటే ఇది నిజంగా కూడా సమైక్య స్ఫూర్తికి వ్యతిరేకం. ఎందుకంటే భారత రాజ్యాంగంలోనే చాలా స్పష్టంగా మరీ చెప్తున్నా, ఆర్టికల్ 1 ప్రకారం చాలా స్పష్టంగా చెప్పింది ఇండియా ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. దానికి వ్యతిరేకమే ఇవాళ జమిలీ ఎలక్షన్స్. మీరు ఒక పదం వాడారు ఇంతకుముందు, అంటే జమిలీ ఎన్నికల ద్వారా అధ్యక్ష తరహా పాలనకు ఒక కుట్ర జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుందన్నారు. అధ్యక్ష తరహా పాలనకు జమిలీకి ఎలాంటి లింక్ ఉంది? ఇవాళ అదే చెప్తున్నాండి. అంటే డైరెక్ట్గా మోడీ గారు బీజేపీ తీసుకొస్తున్నటువంటి విధానాల్లో ఇవాళ జమిలీ ఎలక్షన్ అంటారు, రేపు ఇవాళ 1 నేషన్ 1 ఎలక్షన్, రేపు 1 నేషన్ 1 పార్టీ అంటారు, 1 రిలీజన్ అంటారు, 1 నేషన్ 1 రిలీజన్, 1 నేషన్ 1 క్యాస్ట్. ఏందండి ఇది? ఇవాళ ఈ దేశం అనేది భిన్న సంస్కృతులు కాదు. దట్ ఈస్ కాదు ఇండియా ఈజ్ ఎ యూనిటీ ఇన్ డైవర్సిటీ. అంటే భిన్నత్వంలో ఏకత్వం. అదే చెప్పిన భిన్న మతాలు భిన్న సంస్కృతులకు నిలయమైనటువంటి ఈ దేశంలో మరి దీంట్లో ఇవాళ రేపు ఒకటే రిలీజన్ ఉండాలంటావు, ఒకటే క్యాస్ట్ ఉండాలంటావు, ఒకటే పొలిటికల్ పార్టీ ఉండాలంటావు. ఇది దేనికి దారితీస్తుంది? ఇది ఎట్లా అంటే డెఫినెట్ కూడా ఇవి మరొక చైనాలో జరిగినటువంటి ఒక నియంతృత్వానికి లేదా నార్త్ కొరియాలో జరుగుతున్నటువంటి ఒక నియంతృత్వానికి దారితీస్తుంది. అందుకే దీని అందరం కూడా ప్రజాస్వామ్యవాదులుగా, రాజ్యాంగవాదులుగా, లౌకికవాదులుగా మన అందరం కూడా ఇవాళ దీన్ని వ్యతిరేకించవలసిన అవసరం ఉంది. ఇదే కనుక ముందుకు పోతే డెఫినెట్ కూడా ప్రజాస్వామ్యానికే పరిడ వెళ్తుంది. రేపు 5 ఏళ్ళు అంటుంది, 5 ఏళ్ళు కూడా ఎలక్షన్ ఖర్చు జరుగుతుంది, 10 ఏళ్ళు పెడతామంటాడు. అంటే నీ ఉద్దేశం ఏందండి? ఇవాళ అమెరికా లాంటిది ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్లు ప్రజాస్వామ్యాన్ని పుట్టినటువంటి ఇంగ్లాండ్, అమెరికా అక్కడనే ఇవాళ 5 సంవత్సరాలకు, అమెరికాలో 4 సంవత్సరాలకే ఎలక్షన్ జరుగుతున్నాయి. ఇవాళ మరి నీకు ఈ దేశంలో ఎలక్షన్ల ఖర్చు గురించి మాట్లాడుతున్నావు. ఇవాళ చూసిరండి, హర్యానా, జమ్మూ కాశ్మీరు, మహారాష్ట్ర, జార్ఖండ్ ఎలక్షన్ ఒక 4 రాష్ట్రాలే కలిసి పెట్టలేకపోతున్నావు. నువ్వు దేశం మొత్తం ఎట్లా పెడతావు ఒకేసారి ఒకే ఎలక్షన్స్? ఇవాళ 4 రాష్ట్రాలు నువ్వు ఎందుకు కండక్ట్ చేయలేకపోతున్నావు? మరి నువ్వు చూపిట్టు. దీన్నే నీకు ఇవాళ ఏమంటున్నావు? నువ్వు చెప్పే ఆన్సర్ ఏంది? లేలే ఫోర్స్ తక్కువ ఉంది, ఎలక్షన్ మేనేజ్మెంట్ ఉంటుంది, అందుకే 2 రాష్ట్రాలు అయిన తర్వాత పెడుతున్నావు. మరి ఈ దేశంలో 28 రాష్ట్రాలు, 7 కేంద్ర ప్రాంతాలు ఇవన్నీ ఒక్కసారి ఎట్లా మేనేజ్ చేసామండి? అంటే ఇదంతా కూడా ఇవాళ వాళ్ళు ఏం కోట్ చేస్తారంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఉన్నప్పుడు స్వాతంత్రం వచ్చింది. అరే అప్పుడున్న పరిస్థితులు వేరండి. ఆనాడు ఈ దేశ జనాభా ఎంత, ఇవాళ ఈ దేశ జనాభా ఎంత, ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు ఏంది. అందుకే ఆనాడు ఈ దేశానికి సరిపోదనే కదా ఇవాళ ఈ ఎలక్షన్ తీసుకొచ్చింది. జమిలీ ఎలక్షన్లు ఉంటే రద్దు చేసింది. అందుకే ఇది చాలా స్పష్టంగా బీజేపీది ఒక కుట్ర చేస్తుంది. దీన్ని స్లోగా కూడా అధ్యక్ష తరహా పరిపాలన తీసుకెళ్ళి ఆయనే నియంత్రణ. ఇవాళ రష్యాలో మనం చూస్తున్నాం, పుతిన్ దాదాపు 20 సంవత్సరాల పైగా ఆయనే అధ్యక్షుడు, ఆయనే ప్రైమ్ మినిస్టరు, ఆయనే అసలు పార్టీ. అదే సేమ్ ఆ విధంగా కుట్ర జరుగుతుంది. అందుకే దీని అందరం కూడా ఇవాళ మనందరం కూడా వ్యతిరేకించవలసిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తంగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఈ యొక్క జమిలీ విధానం అయితే బీజేపీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. దీని వెనుక పెద్ద కుట్ర దాగింది. ఎందుకంటే భారతదేశం భిన్నత్వంలో ఏకత్వమైన దేశంలో ఇలాంటి ఒక పరిస్థితిని తీసుకొచ్చి ఒక అధ్యక్ష తరహా పాలనకు ఒక కుట్ర చేసే విధంగా బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. ఏదైనా జమిలీని దేశ ప్రధానులందరూ కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. అలాగే కోవింద్ కమిటీలో మొత్తం చాలా అనుమానాలు దావిస్తున్నాయి. చాలా అంశాలకు మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా మాత్రం ఆ కమిటీ నివేదిక ఉంది. దానిపైన ఇంకా పూర్తిగా స్పష్టత రావాల్సిన అవసరం ఉన్నది కూడా కాంగ్రెస్ అధికార ప్రతినిధి లింగం యాదవ్ చెప్పిన సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ మధుసూదన్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.